హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ స్టేట్ బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ట్రాన్స్ ఆఫ్ కుబేరా గురించి భయ్య. నిజానికి ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది. నాకు ఇప్పటి వరకు అసలు ధనుష్ గారి సినిమాలు కావచ్చు, నాగార్జున గారి సినిమాలు కావచ్చు, వాళ్ళిద్దరు సినిమాలు చూడడం ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. కాకపోతే ఇద్దరిని కలిపి చూడడం ఎంత ఇష్టమో ఈ టీజర్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది భయ్య. చెప్పాలంటే టీజర్ ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి నాకు తెలిసినంతవరకు పర్టికులర్గా అసలు ధనుష్ గారి యాక్టింగ్కి ఈసారి పేరు పెట్టేవాళ్ళు ఎవ్వడు ఉండడు. మామూలుగానే ఆయన ఒక రేంజ్లో యాక్ట్ చేస్తారని మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ టీజర్లో పర్టికులర్గా నాకైతే అసలు ఆయన యాక్టింగ్ చూస్తుంటే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంకోటి వచ్చేసి నాగార్జున గారిని అంటే గ్లామర్ రోల్లో అయితే చూపించారు. మామూలుగా అయితే నాగార్జున గారికి భారీ అంటే హ్యాండ్సమ్ గాయగా అయితే చూపిస్తారు. కాకపోతే ఆ రోళ్ళు ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనకు గ్లామర్ రోల్లో చూస్తారో అప్పుడు ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది భయ్. ఎందుకంటే చాలాసార్లు మనం గమనించవచ్చు, చాలా సినిమాల్లో అలా వచ్చిన సినిమాలన్నీ హిట్ అనే చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి వీళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పడానికి కొన్ని సీన్లు అయితే ఎక్సలెంట్గా కుమ్మారని చెప్పొచ్చు భయ్య. ఇంకా మన రష్మిక గారే ఉన్నారు ఈ సినిమాలో. నాకు తెలిసినంతవరకు రష్మిక గారిది మన ధనుష్ గారిది ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే ఉంటాయి. ఖచ్చితంగా స్టోరీ కూడా మనకు ఎక్కువ మనీ మీద నడిచే మాదిరి ఉంది. అంటే అందుకే మనకు కుబేరా అని చెప్పేసి కూడా టైటిల్ కూడా అందుకే పెట్టారు. మనకి స్టార్టింగ్లోనే చూపిస్తారు, మన టీజర్ స్టార్టింగ్లోనే భారీ అమౌంట్ని అయితే చూపిస్తారు. నేనేమనుకుంటున్నానంటే ఇందులో నాకు ఫర్జీ వెబ్ సిరీస్ ఫ్లేవర్ అయితే కనిపించిందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. చాలా వరకు అంటే డబ్బు మీదే నడుస్తుంది స్టోరీ మొత్తం అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి చాలా క్యారెక్టర్లు అయితే మన ధనుష్ గారు అయితే ప్లే చేశారు భయ్య. ఆ క్యారెక్టర్లో చాలా వరకు నాకు అంటే పిచ్చోని మాదిరి ఉంటాడు కదా, అక్కడ ఎక్స్ప్రెషన్లు అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి